మంచి సిద్ధక్షేత్రంలో మంచి యంత్రబలం ఉన్నటువంటి ఇట్లాంటి కాళసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో 41 రోజులు సూర్యోదయానికి పూర్వమే తలస్నానం చేసి వచ్చి ప్రదక్షిణం చేయండి. మీకు ఏ గ్రహబాధ ఉన్నా ఏ అనారోగ్యం ఉన్నా తప్పనిసరిగా తొలగిపోతుంది. అరోగత అజాడ్యం, జాడ్యము అంటే బద్ధకం. మనం అనుకున్న పనులన్నీ అనుకున్నగా వేస్తూ ఉంటాం. మంచి పనులను కూడా చేయడానికి కోరిక ఉన్నప్పటికీ, చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ, చేయాలనే కోరిక ఉన్నప్పటికీ కూడా చేయకుండా వాయిదా వేస్తూ ఉంటాం. ఇట్లా వాయిదా వేయడాన్ని జాడ్యము అంటారు. లేకుండా పోతుంది, బద్ధకం అనేది లేకుండా పోతుంది. అనుకున్న పనిని అనుకున్నట్టుగా సకాలంలో చేయగలుగుతాం. చాలా మంది వచ్చిన తర్వాత అడిగే ప్రశ్న ఏమిటంటే, అయ్యగారు మేము ఇల్లు కట్టాలనుకుంటున్నాం, 3 సార్లు పూర్తి చేశానే కట్టలేకపోతున్నా. ఎందుకు కట్టలేక? చక్కగా మాట్లాడగలిగినటువంటి నేర్పు. ఒక మనిషికి సమాజంలో గుర్తింపు రావాలంటే, సమాజంలో మంచి పేరు రావాలన్నా చెడ్డ పేరు రావాలన్నా రెండింటి కారణం మాటనే. కూడా మాటకున్నది. మాటకు ఉన్నటువంటి శక్తి మరి దేనికి కూడా లేదు. ఒక వ్యక్తికి మంచివాడు అనే పేరు వచ్చిందన్న మాట వల్లనే. జయ రామ జయ జయ రామ, శ్రీ
పార్వతీ సేవలందరినీ కూడా తీసుకుంటారు. కాకపోతే శిలాఫలకం మీద పేరున్నది. ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు భూత ప్రేత పిశాచ బాధలు తొలగు.
కాళసిద్ధి బాలాంజనేయ స్వామి భగవానికి జై. కాళసిద్ధి బాలాంజనేయ స్వామి భగవానికి జై. జై సీతారాం. బలో నక్షత్ర భగవానికి ప్రతి మాస శివరాత్రి రాత్రికి ఇదే విధంగా సప్తహారతుల కార్యక్రమం ప్రత్యేక అభిషేకం శివునికి ఉంటుంది. అందరం కూడా పాల్గొని మనది గుడి మనందరిది మనందరం ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. మనందరం కలిసి దేవాలయాన్ని అభివృద్ధి. ఈ హనుమంతుడికేమో సంవత్సరానికి ఒకసారి ఈ వార్షికోత్సవం నాడు సప్తహారతులు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ కూడా షడగోపము ప్రసాదం వస్తుంది. మళ్ళీ మనం పొద్దున చెప్పిన కొందరికి అర్థమైంది కొందరికి అర్థం కాలేదు. అది ఓడిబియ్య ప్రసాదం అందరం కూడా స్వీకరించుకుందాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గత సంవత్సరం బాలాంజనేయ స్వామి దేవాలయాన్ని పునరుద్ధరించి చిన్న దేవాలయంగా ఉన్న దేవాలయాన్ని పెద్దగా నిర్మించుకుందామని కాలనీలోని పెద్దలందరి కూడా సహకారంతో ఈ పెద్ద ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఇవాళ బాలాంజనేయుడి ప్రథమ వార్షికోత్సవం నిర్వహించుకోబడుతుంది. అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించుకున్న తర్వాత సిద్దిపేటలో బాలాంజనేయుడిని కరెక్ట్గా 3 నెలలకు ప్రతిష్ఠించుకోవడం జరిగింది. శ్రీరామనవమి తర్వాత వారం రోజులు, అయోధ్య రామాలయం తర్వాత 3 నెలలకు మన సిద్దిపేటలో బాలాంజనేయుడిని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఆలయం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ కాలనీ పెద్దలందరి సహకారంతో, ట్రస్టు సభ్యుల కృషితో, దాతల సహకారంతో ఈ ఇంత మంచి సుందరమైన అందమైన ఆలయం నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో ప్రతి మాస శివరాత్రి సప్తహారతులు ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తూ ఉన్నాం. వినాయక చవితి రోజు నవరాత్రులు నిర్వహిస్తూ ఉన్నాం. శ్రీరామనవమి రోజు కళ్యాణం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ వారం రోజుల లోపల ఈ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇలా నిర్వహిస్తూ పెద్దల సూచనలతోటి, దాతల సహకారంతో ముందుకు నడవడం జరుగుతూ ఉంది. దీనికి అంతటి కూడా మరిపడక క్షేత్ర నిర్వాహకులు డాక్టర్ చెప్పెల హరినాథ శర్మ గారి గురువు గారి ఆదేశాలనుసారం వారి సలహా మేరకు మేమందరం కూడా వారి సూచనలతో ప్రతి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. వారు ఏది బాగుంటుంది అని చెప్తే వారి నిర్ణయాన్ని మేమందరం కూడా శిరసా వహిస్తూ ఈ ఆలయాన్ని అభివృద్ధి కొరకు పనిచేస్తూ ఉన్నాం. కొన్ని నిర్మాణం పనులు కూడా
బాకీ ఉన్నవి. పూజారి రూము, ఆఫీసు రూము, ఈ గ్రిల్స్ సంబంధించిన వాటి గురించి కూడా దాతలను పెడతా ఉన్నాం. ఎవరైనా దాతలుగా ముందుకొచ్చి సమర్పిస్తే ఆలయ అభివృద్ధికి సహకరిస్తే ఇంకా ఇంకా అభివృద్ధి చేయడానికి సానుకూలమవుతుందని తెలియజేస్తూ ఈ బాలాంజనేయ సేవా సమితి తరఫున మేమందరం కూడా దాతలను స్వాగతిస్తూ భక్తులను ఆహ్వానిస్తూ ఉత్సవాలన్నింటికి కూడా విజయవంతం చేయాలని, అన్నింట్లో కూడా మన గుడిలా మనందరి దేవాలయంగా మనందరం కూడా రావాలని ఈ ట్రస్ట్ తరఫున కమిటీ తరఫున వేడుకుంటూ జై శ్రీరామ్, జై